నమస్తే శ్రమైక జీవనానికి స్వాగతం. శ్రమైక జీవన సౌందర్యం లేకుంటే ఈ ప్రపంచపు మనుగడే లేదన్నది అక్షర సత్యం. శ్రమలో ఓ అతీతమైన సౌందర్యం ఉంది. అంతకు మించి మానవ సంబంధాలను బలపరిచే గమనం ఉంది. మానవాళి చెమట బిందువులు ఒక్కొక్కటిగా కలిసి మహాశక్తివంతమైన ఆనక ఓ మహాద్భుత ఫలాలను అందిస్తున్నందుకే ప్రపంచ సర్వత్రా వెలుగవుతుంది. ఆ వెలుగే శ్రమైక జీవన సౌందర్యం. శ్రమ ప్రపంచాన్ని నడిపించే అద్భుత సాధనం. కొండలు పిండి కావాలన్నా, యంత్రాలు నడవాలన్నా, కంచంలోకి మెతుకు రావాలన్నా, చేనేత మగ్గం కదలాలన్నా, గనిలో, గగనంలో, మేధో మదనంలో, సాంకేతిక రంగంలో, పల్లవించే పాటలో, ఇలా సకల మానవాళిని తట్టిలేపే ప్రతి అంశము శ్రమైక జీవన సౌందర్యమే. ఉదయం నిద్ర లేవగానే ఓ ఆత్మీయ పలకరింపు మన చెవుల్ని తాకుతుంది. నేస్తం నీకోసమే వచ్చానంటూ మన తలుపు తడుతుంది. నోరూరించే అల్పాహారాన్ని ఆరగించమంటూ మనల్ని ప్రాధేయపడుతుంది. ఇడ్లీ, వడ, దోసె ఏది కావాలన్నా క్షణాల్లో మన ముందుకు తీసుకొస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ పిలుపులో ఏదో తెలియని ఆత్మీయత. అంతటి ఆత్మీయతను మనకు పంచే ఆ నేస్తాలే సైకిల్ వాలాలు. అడగకుండా అమ్మైనా పెట్టదంటారు, కానీ మనం అడగకుండానే మన ఇంటి దగ్గరకు వచ్చి కడుపు నింపి వెళ్లే అన్నదాతలు ఈ సైకిల్ వాలాలు. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినటువంటి డబ్బా వాలాలు ముంబై నగరానికి మాత్రమే పరిమితమని మనం అందరం అనుకుంటాం. మన హైదరాబాదీ నగరంలో కూడా ఇలాంటి డబ్బా వాలాలే ఉన్నారు. అయితే వీరు మాత్రం మనకి, అలాగే సామాన్యులకి, పేదవాళ్ళకి అందరికీ కూడా ఎంతో అందుబాటులో అల్పాహారాన్ని అందిస్తూ ఉంటారు. ఉదయం 2 గంటల నుంచే వీరి దినచర్య మొదలవుతుంది. మరైతే వీరి జీవితాల్లో మరొక కోణం, వీరి శ్రమ ఏంటో అనేది మన శ్రమైక జీవనంలో చూద్దాం. అది హైదరాబాద్ నగరం. ఎంతో మందిని అక్కున చేర్చుకుంటున్న భాగ్యనగరం. తమ పొట్టకుటి కోసం, అలాగే ఆకలి మంటలు చల్లార్చుకోవడానికి ఎంతో మంది వలస వచ్చే నగరం. పల్లెల్లో వర్షాలు లేక, పంటలు పండక, బతుకు భారమై జానెడు పొట్టను నింపుకోవడానికి అనేక మంది హైదరాబాద్కు వస్తూ ఉంటారు. వారందరినీ అక్కున చేర్చుకుని తన ఒడిలో సేద తీరమంటూ వారికి దారిని చూపిస్తోంది భాగ్యనగరం. పెద్ద వ్యాపారుల నుంచి చిరు వ్యాపారుల దాకా, తోపుడు బండ్ల నుంచి సైకిల్ పై టిఫిన్ అమ్మేవారి దాకా అందరూ భాగ్యనగరంలో తమ జీవన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఎంతమంది ఎంతగా సందడి చేసినా చిన్న చిన్న వ్యాపారులే బతుకు పోరులో నగరంలో ఎక్కువగా తారసపడుతూ ఉంటారు. వారిలో సైకిల్ పై టిఫిన్ తీసుకువచ్చి నగరవాసుల ఆకలిని తీర్చేవారు ఒకరు. ఉదయం మనం నిద్ర నుంచి లేవగానే బ్రష్ వేసుకొని అలా రోడ్డు మీదకు చూస్తే ముందుగా మన కళ్ళ ముందు సాక్షాత్కరించేది ఈ సైకిల్ వాలాలు.
ఇడ్లీ, వడ, దోశ అంటూ ఆత్మీయ పలకరింపుతో మన ఇంటి ముందుకు వచ్చే ఆత్మీయ బంధువులు ఈ సైకిల్ వాలాలు. ఉదయం 6 గంటలకే ఇంటి ముందుకు వచ్చి మీకోసం టిఫిన్ తెచ్చామంటూ ఆత్మీయతను చాటుకునే మన ఇంటి నేస్తాలు ఈ సైకిల్ వాలాలు. నోరూరించే టిఫిన్లతో మన ఇంటి తలుపు తట్టే బంధువులు ఈ సైకిల్ వాలాలు. ఉదయం 6ంటికే లేచి అన్ని ఆహార పదార్థాలను సైకిల్ పై పెట్టుకుని కిలోమీటర్ల మేర తొక్కుకుంటూ 10 మంది కడుపు నింపుతూ ఉంటారు. ఎంత కష్టమొచ్చినా కానీ సైకిల్ తొక్కుకుంటూ ఉదయం 6ంటికే మన ఇంటి ముందుకు వచ్చే సైకిల్ వాలాలంటేనే హైదరాబాద్ లో అందరికీ ఎనలేని అభిమానం ఉంటుంది. నగరవాసులందరికీ వారంటే ఏదో తెలియని ఆప్యాయత, అనురాగం. తమ ఇంటి వాళ్లేనంటూ వారిని సాదరంగా ఆహ్వానించి వారు తెచ్చిన టిఫిన్ ఆరగించిపోతుంటారు. శ్రమైక జీవనంలో చిన్న విరామం తీసుకుందాం. నగరంలో 5 స్టార్ హోటళ్లు, 3 స్టార్ హోటళ్లు, ఇలా స్టార్ పేరు నింపుకొని అనేక హోటళ్లు ఉన్నాయి. ఇవే కాక ఎక్కడ చూసినా చిన్న చిన్న హోటళ్లు మనకు రోడ్ల మీద దర్శనమిస్తూనే ఉంటాయి. అయితే ఎన్ని ఉన్నా కానీ మధ్యతరగతి జీవులు, సామాన్యులు అల్పాహారం చేయాలంటే ముందుగా ఆశ్రయించేది ఈ సైకిల్ వాలానే. 10 రూపాయలతో కడుపు నింపే ఈ సైకిల్ వాలాలు నిజంగా అన్నదాతలే అని చెప్పాలి. ఒక పేదవాని కష్టాలు మరొక పేదవానికే తెలుస్తాయి అంటారు. మరి అలాగే ఒక సామాన్యుడు పడేటువంటి ఇబ్బంది కూడా మరొక సామాన్యుడికే అర్థమవుతాయి. అందుకే అలాంటి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా తమ జీవనయానంలో బతుకు బండిని ఈడ్చడానికి అల్పాహారాన్ని ఒక తోపుడు బళ్ళపైన కాకుండా అలా 2 వీలర్స్ అలాగే సైకిళ్ళ పైన కూడా అమ్ముకుంటూనే ఉంటున్నారు. మరైతే ఇది సామాన్యులకు ఎంతో చేరువలో 10 రూపాయలకే వారి కడుపు నింపే విధంగా ఉంటుంది. మరి వీళ్ళు పడేటువంటి కష్టం ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి వారి బతుకుల్లో కూడా తొంగి చూద్దాం. నగరంలో పెద్ద పెద్ద హోటల్లో లభించే టిఫిన్ కన్నా ఈ సైకిల్ వాలాల దగ్గర టిఫిన్ చేయడానికే చాలా మంది ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇక రోజువారీ కూలీలైతే రోజు ఈ టిఫిన్ తినే పనులకు వెళ్తూ ఉంటారు. ఇక ఆటో వాలాల సంగతి చెప్పనే అవసరం లేదు. మాకు ఇక్కడ చాలా ఇష్టమైన ఫుడ్ దొరుకుతుందని సగర్వంగా చెబుతూ ఉంటారు. మేము చేసే దందాలకి 30 రూపాయలు టిఫిన్, మధ్యాహ్నం మళ్ళీ భోజనం, మళ్ళీ సాయంత్రం మా ఖర్చే 150 రూపాయల దాకా అవుతుంది. దానివల్ల ఈ 10 రూపాయలు పెట్టి ప్రస్తుతానికి కడుపు నింపుకుంటే చాలా ఉపయోగకరంగానే ఉందండి. నేను ఒక్కనే కాదు కదా, ఎక్కడెక్కడ నుంచి ఇక్కడ ఉప్మా చాలా ఫేమస్. నేను స్పెషల్లీ ఉప్మా కోసం చాలా వస్తాయి ఇక్కడికి. ఇటు వచ్చిన వాళ్ళు ప్రతిసారి ఉప్మా తినేసి పోతాను. చాలా ఉపయోగకరంగా ఉంది. ఇక్కడ సరౌండింగ్స్లో ఎంతమంది వర్కర్స్ ఉన్నారో, మనకు ప్యారడైజ్లో వెజ్ బిర్యానీ ఒకటి ఉంది ఫేమస్, ఇక్కడ టిఫిన్ సెంటర్ ఫేమస్. పెద్ద హోటళ్లలో 50 రూపాయలు పెట్టినా కానీ కడుపు నిండా తినలేని పరిస్థితి. కానీ ఇక్కడ 10 రూపాయలతోనే కడుపు నిండా టిఫిన్ దొరుకుతుంది. తమకు కావాల్సిన ఇష్టమైన టిఫిన్ కేవలం 10 రూపాయలతో వీరి దగ్గర లభిస్తూ ఉండడంతో సామాన్య మధ్యతరగతి జీవులు ఎక్కువగా వీరిని ఆశ్రయిస్తుంటారు. తక్కువ 400, 300 సంపాదించేటప్పుడు 10 రూపాయలకే టిఫిన్ చేస్తున్నారు. బయట హోటల్కి వెళ్ళి తినాలంటే మినిమం 40 రూపీస్. ఇలాంటి సామాన్య ప్రజలు బతకలేరు. పెద్ద పెద్ద హోటళ్ళకి వెళ్ళి తినాలంటే తినలేరు, బతకలేరు. మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రోడ్ల పైన 10 రూపాయలకే టిఫిన్ చేస్తున్నారు. వీరు తీసుకొచ్చే ఆహారం కూడా ఎంతో నాణ్యతతో కూడుకుంది కావడంతో అనేక మంది తినడానికి ఆసక్తి కనబరుస్తారు. ఆఫీసుల్లో పనిచేసే ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల దాకా అందరూ వీరి టిఫిన్ కు ఫిదా అయిపోవాల్సిందే. మాలాంటి వాళ్ళు చిన్న కొంచెం ఆఫీస్ బాయ్ కానీ, హౌస్ కీపింగ్ కానీ, సంథింగ్ డ్రైవర్స్ ఎవరైనా సాఫ్ట్వేర్ కూడా ఉన్నారు, తింటారు. ఎందుకంటే హైటెక్ సిటీలో చూశాను, మళ్ళీ ఇక్కడ చూశాను, మన ఉప్పల్ చూశాను. చాలా అయితే మంచిగా ఉన్నది మేడం, చాలా మంచిగా చేస్తారు. మొత్తం కుటుంబం అంతా తెల్లవారి 2 గంటల నుంచి కష్టపడితేనే అన్ని రకాల ఆహార పదార్థాలే తయారవుతాయి. ఇక 6 గంటలకు ఇంటి నుంచి బయటపడితే మళ్ళీ ఇంటికి వెళ్లేసరికి దాదాపు మధ్యాహ్నం 2 గంటలవుతుంది. అప్పటిదాకా రోడ్డు మీదనే వీరి వ్యాపారం సాగుతుంది. నా పేరు శ్రీనండి. మేమైతే ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాం. ఇక్కడికి వచ్చి అయితే 8 ఇయర్స్ అవుతుందండి. మేము తెల్లవారుజామున 2, 2:30 ఆ టైంలోకి ఇస్తాం.
లేచి మార్నింగ్ 6 o'clock మొత్తం తయారు చేసుకుంటాం. తయారు చేసుకుని పొద్దుటే 7కి ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చి 10 రూపీస్ ప్లేట్ అండి. అదేముంది, అందులో మాకు వచ్చి మార్జిన్ అయితే తక్కువ వస్తుంది, ఎక్కువేం రాదు. వ్యాపారం బాగా జరిగితే సంతోషం, లేదంటే నిరాశే. ఇది వీరి దైనందిన జీవితంలో భాగంగా మారింది. వ్యాపారం బాగా జరిగితే రోజుకు 200 లేక 300 ఆదాయం వస్తుందని వీరు చెబుతున్నారు. జరగకుంటే ఇక ఆ రోజు నష్టంతోనే ఇంటికి వెళ్లాలని వీరు వాపోతున్నారు. లేచి తయారు చేసేలోకి 4 గంటలు పడుతుంది. అప్పుడు ఇవన్నీ సైకిల్ కట్టుకుని జూబ్లీస్ 25, 30, 31 అన్నీ తిరగాలి, ఇబ్బందిగా ఉంటుంది. డైలీ 5, 4 అలా వస్తాయి. అంటే ఇంక అలా గడవాలి కదా, అలా చేస్తాం. మాది ఆంధ్ర, అక్కడి నుంచి ఏదో వచ్చాం ఇక్కడికి, అలా ఏదో బాగుంది ప్రస్తుతానికి, ఇంకా అలా జరుగుతుంది. నగరంలో రోజువారీ కూలీలే ఎక్కువ స్థాయిలో ఉంటారు. వారి రోజు సంపాదించే సంపాదనతో బతకడమే చాలా కష్టం. అలాంటిది పెద్ద హోటల్కు వెళ్లి టిఫిన్ చేయాలంటే ఇక అంతే సంగతులు. అటువంటి వారు ఈ సైకిల్ వాలాలను ఆశ్రయిస్తూ తక్కువ ఖర్చుతో కడుపు నింపుకొని వెళ్తూ ఉంటారు. ప్రతిరోజు పొద్దున వాళ్ళు 4 గంటలకు లేచి వాళ్ళు ఆ టిఫిన్స్ రెడీ చేసుకొని ఇక్కడికి రోడ్డు పైనకి వచ్చి వాళ్ళు అమ్ముకోవడం. పేద ప్రజలు చాలామంది ఉన్నారు రోడ్లపైన. ఇప్పుడు ఈ లేబర్ కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళని సేవ చేసినట్టు, ఒక సేవ చేసినట్టు ఆ విధంగా అనుకోవాలి మనము. ఎక్కువ వాళ్ళ సంపాదన కూడా చాలా తక్కువనే ఉంటుంది. డైలీ వాళ్ళు ఒక 300, 400 లోపు సంపాదిస్తారు వాళ్ళు. కానీ పబ్లిక్ చాలా సేవ చేస్తున్నారు వాళ్ళు. ఇది చాలా మంచిది. వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఏదన్నా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎలాంటి వృత్తి నైపుణ్యం, తగినంత ఆర్థిక స్తోమత లేని ఎంతో మందికి సులభమైన ఉపాధి మార్గం ఈ సైకిల్ టిఫిన్ వ్యాపారం. ఇడ్లీ, దోశ, బోండాలు మొదలు అన్ని రకాల టిఫిన్లు అతి తక్కువ ధరకే మనకు లభిస్తూ ఉండడంతో కాలేజీ విద్యార్థుల నుంచి పనికి వెళ్లే వారి దాకా అందరూ ఈ సైకిల్ వాలాల దగ్గరికే వస్తూ ఉంటారు. హైదరాబాద్లోని పర్వత్ నగర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఈ సైకిల్ వాలాలు మనకు ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటారు. ఎక్కడి నుంచో వచ్చి అక్కడే దాదాపు 10 ఏళ్ల నుంచి స్థిర నివాసం ఏర్పరచుకుని బతుకుబండిని లాగుతున్నారు. ఉన్న ఊళ్ళో ఉపాధి లేక నగరానికి వలస వచ్చి అల్పాహారాన్ని సైకిల్ పై అమ్ముకుంటూ తమ గమనాన్ని సాగిస్తున్నారు. వీళ్లే కాదు, నగరంలో దాదాపు 100 కుటుంబాలు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ఫ్యామిలీ అంతటికి ఈ వృత్తే ఆధారం. 2 గంటలు వేసాక పొద్దున్న 6, 6:30 కల్లా తయారు చేస్తాం మా భార్య నేను. పొద్దున్న ఇప్పుడు సైకిల్ మీద దొక్కొచ్చి 15 కిలోమీటర్లో ఉంటాం. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అమ్ముకుంటాం. అమ్ముకొని 12 గంటల కల్లా ఇంటికి వెళ్తాం. శ్రమైక జీవనంలో మరో చిన్న విరామం తీసుకుందాం. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయం నుంచి వీరి దినచర్య మొదలవుతుంది. రాత్రి 2 గంటలకు పని మొదలు పెడితే తెల్లారి 6 గంటలకు అన్ని రకాల అల్పాహారాలు రెడీ అవుతాయి. రెడీ అయిన అల్పాహారాన్ని సైకిల్ లేదంటే మోటార్ సైకిల్పై సర్దుకుంటారు. ఇక అక్కడి నుంచి వీరి ప్రయాణం మొదలవుతుంది. అన్ని రకాల అల్పాహారాలు అమ్ముడిపోయిన తరువాత తిరిగి ఏ సాయంత్రానికో వీరంతా ఇంటికి చేరుకుంటారు. ఆరుగాలం కష్టపడిన అరకొర సంపాదనగానే ఉంటుంది వీరి జీవనాధారం. ఎందుకంటే కుటుంబం అంతా కూడా ఉదయం 2 గంటల నుంచి కష్టపడినప్పటికీ ఇడ్లీలు, వడలు ఇవన్నీ ఉదయం 2 దగ్గర నుంచి 6 వరకు తయారు చేయడం జరుగుతుంది. అయితే వీరి వ్యాపారం మాత్రం మధ్యాహ్నం 12 కల్లా ముగుస్తుంది. మరైతే ఆ కుటుంబం అంతా కూడా కష్టపడిన రోజుకు మిగిలేది 200 దగ్గర నుంచి 300 వరకే. మరైతే వీరి ఆరోగ్య సమస్యలు కూడా ఎన్నో ఉంటాయి. ఉదయం నుండి అలాగే నిద్ర మానుకొని ఉండడం వల్ల వీరికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే కాలానికి అనుగుణంగా వర్షాకాలం వస్తే బండి ఎక్కడ పెట్టాలనేది కూడా తెలియనంత విధంగా ఉంటుంది. ఇంతలా వీరు కష్టపడుతున్నారు, కానీ వస్తున్న ఆదాయం ఏ మూలకు సరిపోవడం లేదు. రోజువారీ సంపాదన సరుకులకే సరిపోతూ ఉండడంతో మిగిల్చుకోవడానికి ఏమీ ఉండడం లేదు. ఎండనక వాననక రేయనక పగలనక సైకిల్ పై తిరిగి వ్యాపారం చేస్తే పూట గడవని పరిస్థితి. రోజువారీ సంపాదన ఇంటి ఖర్చులకే సరిపోవడం లేదు. ఇక పిల్లల స్కూల్ ఫీజులు సరే. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వ్యాపారులు తమ జీవితాలను దినదిన గండంగానే గడుపుతున్నారు.
రోజంతా కష్టపడినా తమకు లభించే ఆదాయం అంతంత మాత్రమేనని సైకిల్ వాలాలు ఆవేదన చెందుతున్నారు. వ్యాపారం చేసుకునేందుకు అనువైన పరిస్థితులు లేకున్నా జీవనోపాధి కోసం కష్టాలు దిగమింగుకుంటూ బతుకు బండిని సాగిస్తున్నారు. రోజు సంపాదనతో పూట గడవడమే కష్టమైన పరిస్థితుల్లో ఇక అద్దెలు, మామూళ్లు వంటి వాటితో ఇంకా కష్టాల కడలిలో వెళ్లిపోతున్నారు. 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇదే పని చేస్తాం. ఆదాయం ఏముందండి, వచ్చిన దాంట్లోనే 300-350 అలా ఉంటుంది. ఇంకా అయ్యే జీవన పోషకారం మాకు అంతే. 3 పిల్లలు, మా భార్య నేను కలిపి చేయాలండి. చేస్తూ పిల్లలకి మామూలు హై స్కూల్లో చదివి. వర్షం వచ్చిందంటే వీరి వ్యాపారం సాగదు. ఆ రోజు అందరూ ఇంటి దగ్గర ఉండాల్సిందే. ఇక సమ్మెలు, బండ్లు లాంటివి ఏవైనా జరిగినప్పుడు వీళ్ల బాధలు వర్ణనాతీతం. ఎక్కడ బండి పెట్టి అమ్మాలనుకున్నా పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోమ్మని హుకుం జారీ చేస్తారు. అలాంటి సమయాల్లో కూడా వీరి వ్యాపారం సరిగా సాగదు. ఆ రోజు చేసిన అల్పాహారం వృధాగా పోవాల్సిందే. గిరాకీ లేక వట్టి చేతులతో ఇంటికి వెళ్తారు. వీరికి సెలవులు అనేవి ఉండవు. ఆదివారమైనా సోమవారమైనా బతుకు బండిని లాగించాల్సిందే. తగినంత సామాజిక భద్రత లేకున్నా, వృత్తిపరంగా సవాలక్ష సమస్యలు ఉన్నా ఈ వ్యాపారులు పరిస్థితులలో రాజీ పడుతూనే బతుకు బండిని భారంగా నెట్టుకొస్తున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా వ్యాపారం చేసుకుంటున్నప్పటికీ వీరికి అడుగడుగునా వేధింపులు, ఒత్తిడులు తప్పడం లేదు. నెల రోజులు ఖర్చులన్నీ పోయి 10,000-12,000 మిగులుతాయి కష్టపడి చేస్తే. అది ఒకరోజు సీఎం వస్తున్నాడు, పిఎం వస్తున్నాడని ఎవడెవడు తోడుతూనే ఉంటాడు మమ్మల్ని. గరీబోళ్ళు కదా, బతికిన కూడా ఒకళ్ళు లేడు. అందరూ రేబాబే, పోలీసు వాడు రేబాబే, ఈ మున్సిపాలిటీ వాడు రేబాబే, గల్లీ తిరిగివాడు రేబాబే. 500-600 తెచ్చి 10,000 తెచ్చుకునేవాడు అదే రేబాబు. రోజు 200 తెచ్చుకున్నాడు అదే రేబాబు. మేమంటే అంత చులకన జనానికి. ఇంత కష్టపడి 2 గంటలకు వెళ్ళి వెళ్తాం. ఎవడు ఏమంటాడన్నా టెన్షన్తో వెళ్తాం. ఎవడికి మళ్ళీ టిఫిన్ చేసి మళ్ళీ డబ్బులు అడిగితే రిబాబు చేసేవాడు ఒకడు. ఇంత రిబాబు అయితే ఎట్లా బతకాలి చెప్పండి. దినచర్య అర్ధరాత్రి 2ంటికి మొదలైన ఉదయం 5 గంటల వరకు కూడా ఒక కొలిక్కి రాదు. మరి అయితే ఈ ఊతప్పాలు, ఇడ్లీలు, దోశలు ఇవన్నిటి కూడా వీరు ఎంతగా శ్రమించి తయారు చేస్తారో మనం కూడా ఒకసారి చూద్దాం. పని ఒత్తిడితో అనారోగ్య సమస్యల్ని సైతం వీధి వ్యాపారులు ఎదుర్కొనక తప్పడం లేదు. వృత్తిపరంగా రాత్రి 2 నుంచి పని మొదలు కావడంతో నిద్రలేమితనం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిద్ర సరిగా లేకపోతే మామూలుగానే ఇతర సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక సైకిల్ చాలా దూరం తొక్కడం వల్ల కీళ్ళ నొప్పులు వంటి సమస్యలు వీరిని బాధిస్తున్నాయి. వ్యాపారాలు చేసుకుని బతికే వారిలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి బతుకు తెరువు కోసం నగరాలకు వచ్చి పొట్ట పోసుకుంటున్న వారే ఎక్కువ. ఇలా వలస వచ్చిన గ్రామీణ ప్రజలు నగరాల్లో కూడా బతుకు తెరువు సమస్యను ఎదుర్కోవడంతో విధిలేక దిక్కుతోచని పరిస్థితుల్లో వీరంతా జీవనాన్ని వెళ్లదీస్తున్నారు. నేను 10 సంవత్సరాల పని చేస్తానండి. ఇదే పని. ఇంకా మా దగ్గర సర్వీస్ అయిపోయింది. నిద్రలేక బంగారం తిన్నా కానీ నిద్రలేని దాని మీద వంట పట్టదు. గంజి తాగుతుంటే కొంటారని అది వంట పడుతుంది. కానీ ఈ పని ఏ దారి తినలేక వచ్చాను. అక్కడ వ్యవసాయాలు చేసి వ్యవసాయ సన్నకారు రైతు మాట మేము అక్కడ అప్పులు పాలైపోయి ఇక్కడికి వచ్చి అలా పోయిద్దాం. ఆ అప్పు ఇక్కడ ఉండి అలా రూపాయి పాప పోగేసుకొని సీటు పాలు కట్టుకోడు, బాకీ తీర్పుకోడు. పెరుగుతున్న నిత్యావసర ధరలు ఓవైపు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు ఎంత చేసినా నోటికాడికి ముద్దపోవడం కూడా లేదని, అందరి కడుపులు నింపుతున్నా మా కడుపులు మాత్రం నిండడం లేదని అంటున్నారు. కుటుంబం అంతా కష్టపడినా కానీ ఏం మిగలడం లేదని వారు వాపుతున్నారు. సిటీలో బతకాలంటే ఈ ఆదాయం సరిపోదని, అయినా వేరే పనులకు వెళ్ళలేక దీనిపైనే ఆధారపడుతున్నామని వారు తెలియజేస్తున్నారు. నాకండి ఇంకా ఇద్దరు కలిసి చేసుకుంటేనే ఇడ్లీ పని అయితే చాలా పని ఉంటుందమ్మా. అలా ఊరు కట్టుకుని చేసుకుంటారు. కానీ మేము 12 సంవత్సరాలు అయిందండి వచ్చి. 3 అబ్బాయిలండి మాకు. 3 అబ్బాయిలు ఇది వ్యాపారం. వాళ్ళకి కొంత ఎవరికి బీ కాకపోతే
వాళ్ళకి సాయం చేసి పెడతాను నేను. వ్యాపారం ఎలా ఉందండి, మాల్ రేట్లు పెరిగిపోయినాయండి. ఎప్పుడు ఇడ్లీ రేట్లు ఒకటే రేట్లు అండి, అమ్మి రేట్లు, మాల్ రేట్లు ఎక్కువండి. ఇక వ్యాపారం అయిపోయిన తర్వాత క్షణం కూడా తీరిక ఉండదు. మార్కెట్కు వెళ్లి సరుకులు తెచ్చుకోవడం, మళ్ళీ మరుసటి రోజుకు అల్పాహారాన్ని రెడీ చేసుకోవడం, ఇలా ప్రతినిత్యం ఏదో ఒక పనిలో తలమునుకులవుతున్నారు. ఇప్పుడు మన 5 మంది 11-12 గంటలు వస్తాంటికి మన బోర్బండ్ ఏరియా పోయి మాల్ తెచ్చుకుని సామాన్లు అవి చక్క పెట్టుకుని మన మధ్యాహ్నం బొండాలా మన 2 గంటలు నానబెట్టుకుని మనం 3 గంటలు చేసుకుని మధ్యాహ్నం పట్టుకుని అమ్ముకుని రావడం. మన రాత్రి 7-8 అవ్వదు వస్తాం. మన వర్షం రాని వాన రాని తడిసే అమ్మాల. టిఫిన్ తయారు చేయడంలో అసలు రాజీ పడరు. ఏ మాత్రం కొంచెం టేస్ట్ తగ్గినా కానీ కస్టమర్లు మళ్లీ రారు. అందువల్ల భారమైన టేస్ట్ తగ్గకుండా నగరవాసుల కడుపు నింపుతున్న వీరికి అందరూ సెల్యూట్ చేయాల్సిందే. 10 రూపాయలకే వేల మంది కడుపు నింపుతున్న ఈ సైకిల్ వాళ్ళను చూసి అందరూ ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. అన్నదాత సుఖీభవ అన్నారు పెద్దలు. నగరంలో రోజుకు వేల మంది కడుపు నింపుతున్నా కానీ వీరి కడుపులు మాత్రం నిండడం లేదు. వీరి సంపాదన రోజువారీ ఖర్చులకే సరిపోతోంది. ఒక చిన్న హోటల్ పెట్టుకోవాలంటే అడ్వాన్స్లు ఇంకా ఎంతో ఖర్చుతో నిండిపోవడంతో ఏం చేయలేక ఇలా నెట్టుకొస్తున్నారు. ఉన్న ఊళ్ళో ఉపాధి కరువై పొట్ట చేత పట్టుకొని నగరానికి వలస వచ్చి వేరే పనులకు వెళ్లలేక ఇలా తమ జీవితాలను నెట్టుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమాంతం గ్యాస్ రేట్లు పెంచేయడం కూడా వీరి పాలిట శాపంగా మారింది. దీంతో వీరంతా పురాతన కాలం నుంచి వస్తున్న కట్టెల పొయ్యినే నమ్ముకొని వ్యాపారాన్ని సాగిస్తున్నారు. అదీ కాక కట్టెల పొయ్యి మీద చేసే పదార్థాలు చాలా రుచిగా ఉంటాయనే నానుడి ఉండడం కూడా వీరికి కలిసి వచ్చింది. 2 గంటలకే లేవడం, చకచకా పనులు చెక్కబెట్టుకోవడం వీరి దైనందిన జీవితంలో ప్రతిరోజు జరిగేదే. దీంతో వారికి కంటి నిండా నిద్ర కరువైంది. టైంకు నిద్రపోకపోవడం వల్ల వీరు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకుని నగర ప్రజలకు అల్పాహారాన్ని అందిస్తున్న ఈ సైకిల్ వాలాలు ఇంకా ముందు ముందు అనేక మంది ఆకలి తీర్చాలని కోరుకుందాం. అందుకు తగిన సదుపాయాలు ప్రభుత్వాలు కల్పించాలని, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశిద్దాం. అన్నదాత సుఖీభవ అంటారు పెద్దలు. ఎన్నో వందల మంది కడుపు నింపుతున్న వీరి కడుపులు మాత్రం నిండడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా వీరి శ్రమని గుర్తించి తగు సహాయ సహకారాలు అందించాలని కోరుకుందాం. ఎందుకంటే వీరి శ్రమ మన ఆకలికి ఎంతో అవసరం కాబట్టి. విజువల్ జర్నలిస్ట్ జానకి రెడ్డితో కిరణ్మై 99 టీవీ. 100 పెట్టినా కడుపు నిండా అల్పాహారం దొరకని హైదరాబాద్ నగరంలో కేవలం 10 రూపాయలకే కడుపు నింపుతున్నారు ఈ సైకిల్ వాలాలు. నిత్యావసర ధరలు చుక్కలనంటినా కానీ క్వాలిటీ క్వాంటిటీలో ఏమాత్రం రాజీ పడకుండా నగరవాసులకు చక్కటి అల్పాహారాన్ని అందిస్తున్నారు. వీరి సేవలు ఎంతో మెచ్చుకోదగినవి. వీరి ప్రయాణం ఇంకా సాఫీగా సాగాలని, ప్రభుత్వం వీరికి ఆర్థికంగా భరోసా కల్పిస్తుందని ఆశిద్దాం. ఇది ఇవాల్టి శ్రమైక జీవనం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.